ప్రో కబడ్డీ లీగులలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో అన్ని టీమ్స్ ఒకసారి ఓడిపోయాయి, ఒకసారి గెలిచాయి. కానీ ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల ప్రకారం ఏ టీం ఏ పొజిషన్ లో ఉందో చూద్దామా. బెంగళూరు బుల్స్ 17 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచి 14 మ్యాచ్లు ఓడిపోయి 19 పాయింట్లతో 12వ స్థానంలో ఉంది. గుజరాత్ జైన్స్ 18 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచి 11 మ్యాచ్లు ఓడిపోయి 34 పాయింట్లతో 11వ స్థానంలో ఉంది. బెంగాల్ వారియర్స్ 17 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచి 10 మ్యాచ్లు ఓడిపోయి 37 పాయింట్లతో టాప్ 10 గా నిలిచింది. తమిళ్ తలైవాస్ 16 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచి 9 మ్యాచ్లు ఓడిపోయి 38 పాయింట్లతో టాప్ 10 గా నిలిచింది. పూనేరి పల్తాన్ 18 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్లు ఓడిపోయి 49 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. తెలుగు టైటాన్స్ 18 మ్యాచ్లు ఆడితే అందులో 10 మ్యాచ్లు గెలిచి 8 మ్యాచ్లు ఓడిపోయి 54 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 18 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచి 7 మ్యాచ్లు ఓడిపోయి 54 పాయింట్లతో టాప్ 6 గా నిలిచింది. యు ముంబా 17 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 55 పాయింట్లతో టాప్ 5 గా నిలిచింది. దిబాంగ్ ఢిల్లీ 17 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయి 56 పాయింట్స్ తో టాప్ 4 గా నిలిచింది. యూపీ యోద్ధాస్ 17 మ్యాచ్లు ఆడితే 9 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 56 పాయింట్లతో టాప్ 3 గా నిలిచింది. పాట్నా పైరేట్స్ 17 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లు ఓడిపోయి 58 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. ఇక టాప్ అండ్ హైయెస్ట్ లో హర్యానా స్టీలర్స్ 18 మ్యాచ్లు ఆడితే 14 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓడిపోయి 72 పాయింట్లతో టాప్ 1 గా నిలిచారు. ఈ లీగ్ లో ఈ టీమ్స్ లో ఏ టీం ఈసారి కప్పు గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.